ఓ ఏం చేస్తున్నావు? ఎప్పుడు చూసినా ఏదో ఒక పని పెట్టుకుంటావు. అద్దమ్మా, ఎండలకాలం వస్తుంది, మధ్య మిరకాయలు వేయొద్దా? వాళ్ళకాలం అంతా ఇవే తినేది, ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. మధ్య మిరకాయలు వేసుకునే వాళ్ళకి తెలుస్తుంది అవి. అబ్బా, ఏ సీజన్ స్టార్ట్ అయినా స్టార్టింగ్ లోనే అన్ని చేస్తావు కదా. అన్నీ చేయాల్సిందే. అందుకే అనంతపురంలో ఇలాంటి ఆంటీ ఉండదు. చూడు, ఇవన్నీ 5 కేజీల మిరకాయలు, 2 లీటర్లు పెరుగు. 2 లీటర్ల పెరుగుతో ఇవన్నీ మధ్య వేయచ్చు, బాగా ఊరుతాయి అవి. ఇందులో నాకేమి ఇస్తావు మరి? నీకు 1 కేజీ ఇస్తాలే. కేజీ ఇస్తావా? దాంట్లో అవునా? మళ్ళా సాల్ట్ వేసుకోవాలా, ఇవన్నీ వేసుకోవాలి, ఇదంతా కలుపుకోవాలా, ఇట్లా ఇవన్నీ వేసుకోవాలా. అంటే ఇందులోనే నానబెట్టేసుకోవాలా? అందులో నానబెట్టుకోవాలి. ఇవి మళ్ళీ వేరే బకెట్ లోకి వేసుకోవాలా. ఇది సాల్ట్ వేసుకోవాలా. ఎన్ని రోజుల్లోపు రెడీ అయిపోతాయి ఆంటీ ఇవి? ఇవి 2 రోజులు పెరుగులో నానేసేది. 3వ రోజు ఇంకా ఒక రోజు నానేసి నైట్ ఆరేసేది ఎండలో. మళ్ళా మజ్జిగలోకి వేసేది సాయంత్రం. మళ్ళా పొద్దున ఎండేసేది. మారుస్తూ ఉండాలి. 2 రోజులు మార్చాలా. 2 రోజులు మార్చినాక మళ్ళీ ఇంక ఎండకేస్తే అవే ఇంకా 5 రోజులకి రెడీ. 5 రోజులకైతే ఈ మిరపకాయలు రెడీ అయిపోతాయి. ఇవి మొత్తం 5 కేజీలు ఆంటీ? 5 కేజీలు ఇవన్నీ. పెరుగు బాగా ఇట్లా అనుకోవాలి. ఇట్లా అవునండి, ఇట్లా అనుకోవాలా. ఇట్లా అనుకుంటే బాగా ఊరిపోతాయి 18 కల్లా. ఇందులో ఇంకా పెరుగు మరి ఇంకా వదిలేసినారు, ఇంకా వేయరా మరి? అంటే దీనికి కలుపుకోవాలి కదా అది. ఆ పెరుగు వీటికి చాలు. ఒకవేళ కావాలంటే ఒక నిమ్మకాయ వేసుకోవచ్చు. నిమ్మకాయ కొంచెం కారము చచ్చిపోతుంది అనమాట. అట్లా బాగుంటది, టేస్ట్ ఉంటది అట్లా. అంటే ఇప్పుడు ఈ మిరపకాయలు కారం ఉంటాయా? కారం ఉంటాయి, కొన్ని కారం ఉంటాయి, కొన్ని ఉండవు. అందువలన మనము నిమ్మకాయలు పిండుకుంటే ఇంకంతా లెవెల్ అయిపోతుంది. ఇప్పుడు ఎండలకాలం స్టార్ట్ అనేసి ప్రిపేర్ చేస్తున్నా. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ వడియాలు. రెడీగా ఉన్నారంటే వడియాలు పిండి బాగా అనేసి 2 రోజులు టైం ఉంది. వడియాల్లో వేసినాక మళ్ళా వీడియో తీస్తాం. 5 days లోపు ఇవన్నీ రెడీ అయిపోతే నెక్స్ట్ వడియాలు ఫ్రెండ్స్, మధ్య మిరకాయలు రెడీ చేస్తున్నాం. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియో అంతా బాగా చూడండి. మీరు అయితే ఫస్ట్ ఉంటుంది అన్నిట్లో ఉండాలా. ఫస్ట్ ఉంటేనే కదా మనం ఆడవాళ్ళు, లేదంటే ఇంకంతే వెనక్కి పడిపోతాం. తొక్కేస్తారు అట్లే. మనకి లేటుగా చేసినామంటే తొక్కేస్తారు. బాగా టాలెంట్ ఉన్నామంటే పైకి వస్తా అంటాము. అట్లా సూపర్ అండి, బాగా చెప్పినారు. అట్లా